హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఏమో మళ్ళీ ఈరోజు టేస్టింగ్ వరకే వస్తాను అని చెప్పింది. అండ్ సినిమా మమ్మీ. సో ఈరోజు అయితే మండే మాకు, బట్ మేము ఈ వీడియో పోస్ట్ చేసాక ఇండియాలో ట్యూస్డే వచ్చింది. ఎందుకంటే ఈ వీక్ కొంచెం డిఫరెంట్ వీక్ అయింది మాకు. ఈ వీకే లాస్ట్ వీక్ నుంచి ఇట్లానే ఉంది కదా డిఫరెంట్గా. మీరు కొంచెం అటు సైడ్ చూస్తే తెలిసింది ఎందుకు డిఫరెంట్ అయిందని. మా ఫ్రిడ్జ్ అది ఓవర్ వర్క్ అయ్యానని క్విట్ చేసింది అనమాట. దానికి కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలి కదా బుడ్డి. ఎప్పుడు మనమేనా తీసుకు వెకేషన్ తీసుకుంది. ఇదిగోండి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంది. సో ఇప్పుడు మా ఫ్రిడ్జ్ టూర్ చేయమంటే చేస్తాము. ఖాళీ ఫ్రిడ్జ్ టూరు. యా, ఇవి కూడా తీసేసాం ర్యాక్స్. అవి కూడా యా, దీని లోపల ఉన్న ర్యాక్స్ అన్నీ తీసేసాం. ఎందుకంటే యాక్చువల్లీ ఇది మేము లాస్ట్ వీక్ మెకానిక్ వాళ్ళు వచ్చి ఫిక్స్ చేయడానికి చూసారు అనమాట. కానీ కొన్ని పార్ట్స్ ఇంకా ఆర్డర్ పెట్టాలని చెప్పారు. సో వాళ్ళు అవి పెట్టి మళ్ళీ వచ్చేకి ఇప్పుడు ఐ థింక్ ఒక 2-3 days ఇంకా పట్టిద్ది అనుకో. వెన్స్డేకి అవ్వచ్చు. ఇప్పటి వరకు మేము ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నాం. ఆల్మోస్ట్ 10 days అయింది. ఒకసారి వచ్చారు చూసారు, మళ్ళీ ఇంకొకటి పెట్టారు, మళ్ళీ అది కాదని మళ్ళీ వేరే పార్ట్ ఆర్డర్ చేశారు కింద ఫ్రీజర్ది. అవును, యాక్చువల్గా ఫ్రీజర్ పోయింది మెయిన్. మెయిన్ ఫ్రీజర్. పైన ఫ్రిడ్జ్ బాగానే పనిచేసేది కానీ కిందనైతే అసలు ఫ్రిడ్జ్ కంటే చల్లగా. ఫ్రీజర్ దాంట్లో కొంచెం సెలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని చేస్తున్నారు అనమాట. మేబీ వెన్స్డేకి అవుతుందేమో. సో అప్పుడు వరకు ఏ రోజు ఫుడ్ ఆ రోజే ఇప్పుడు. అందుకని మమ్మీకి ఎక్కువ పని పడిందని ఫీల్ అయింది అనమాట. అయ్యో నేను ఎక్కువ పని చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతున్నా బుడ్డి. ఎందుకు చెప్పేదా, ఎందుకు ఈ టైంకి నేను కూరలు అన్నీ చేసుకొని ప్రశాంతంగా కూర్చునే టైం ఇది. ఇప్పుడు నా చేత వంటలు చేపిస్తున్నారు. ఆల్రెడీ వాటికి అయిపోయింది బుడ్డి. నాకు అన్ని అయిపోయి కూర్చొని ఉంటా. మమ్మీ ఈరోజు ఈజీ కర్రీనే కదా మమ్మీ చేసి. ఏం ఈజీ అయినా ఇంత నేను అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకొని ఇంక అవ్వదులే, ఇంకా 1-2 అయ్యిద్ది అనిపించింది నాకు. ఇంకా కాలీఫ్లవర్ నేను 9-10 లోపల అయిపోతాయి అంతే. 10 మ్యాక్స్. అవును, 10 వేరే కంట్రీలో వేరే పార్ట్ ఆఫ్ ద యూఎస్లో 10 కాదు కదా, 8 అయ్యింది. ఈరోజు నీ చేత మొత్తం కూర చేపిస్తా బుడ్డి. కటింగ్ తప్పితే స్టార్ట్ చేయి. నైఫ్ ఇచ్చేసి నాకు ఏం చేయబోతున్నావు చెప్పు, మర్చిపోయి అసలు. ఈరోజు ఆలు గోబీ కర్రీ. ఇది యాక్చువల్లీ అన్నిట్లో బాగుంటుంది, రైస్లో అయినా రోటీలో అయినా. అండ్ మాకు 2 ఉంది. జీరా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. జీరా రైస్ భలే ఉంటుంది. కానీ నేను ఈరోజు చపాతీలోకే చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చపాతీలు చాలా ఉన్నాయి. అవునులే, ఫ్రిడ్జ్ కూడా లేదు. ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కూడా. ఇంకా సంజన ఆడింది అనమాట ఆలు గోబీ చేసుకుంటే అయిపోయిద్ది అని. సంజన ఏంటంటే ఇప్పుడు వచ్చిద్ది కొంచెంసేపట్లో, టేస్టింగ్ టైంకి వస్తాను మీరు చేసేయండి అని చెప్పింది. సో మేము చేస్తున్నాం ఇప్పుడు నేనేం చేస్తానంటే బుడ్డి, ఒక పని చేయి, లేకపోతే ఆలు కాదులే, ఆ మిక్సీ తీసుకురా. ఫస్ట్ టమాటాలు చిల్లీస్ అవి కొన్ని మిక్సీ వేసుకొని. వైటామిక్స్ వైటామిక్స్ అక్కర్లేదు నాన్న, అది రెండోదుల్లా స్మూదీ చిన్నది తీసుకురా సరిపోద్ది. ఇది స్మూదీ కానీ కొనుక్కొని అన్నిటికీ ఇదే యూజ్ చేస్తున్నాము. న్యూట్రిబులెట్ స్మూదీ కూడా తగ్గిపోయింది తాగుతాం, ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకోలేముగా. ఫ్రిడ్జ్ లేదు, పాడైపోతాయి. అన్నిటికీ ఫ్రిడ్జ్ లేదు అనేది ఇప్పుడు ఒక రీజను. అయితే మేము కనీసం పాలు, దాని తర్వాత పెరుగు పెట్టుకోవాలి కదా. దానికి ఏం చేసామంటే, చెప్పు బుడ్డి నువ్వే చెప్పు. కూలర్ ఉంటుంది కదా, ఆ కూలర్ లోపలికి తెచ్చుకొని, యాక్చువల్లీ ఉంది మాకు. మేము యూజువలీ పార్టీస్కి అప్పుడు డ్రింక్స్ అట్లా వాటర్ అట్లా పెట్టేటప్పుడు పెడతాము. బట్ ఇప్పుడు అది బయట నుంచి లోపలికి వచ్చింది. దాంట్లో ఐస్, అది కూడా ఐస్ ఆల్మోస్ట్ ప్రతి డే కొత్త బ్యాగ్ తెచ్చి ప్రతి డే వేయాలి. మొన్న వేసాం బుడ్డి, మొత్తం వాటర్ అయిపోయింది. మళ్ళీ మొత్తం వాటర్ అయింది. సో బేసిక్లీ ఐస్ తెచ్చి దాని లోపల కొంచెం మిల్క్, కొంచెం పెరుగు అంతే ఉంది. దానిలో ఏం లేవులే పెరుగు, పాలు చాలా కొంచెం ఉన్నాయి టీలోకి అంతే. పాలు కూడా ఏం చేసిందంటే మమ్మీ, అది వాటర్ బాటిల్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, దాంట్లో వేసి పెట్టేసింది అనమాట. అప్పుడు కన్వీనియంట్ ఉంటుంది, ప్లస్ అంత మిల్క్ లేదు కదా. కూలర్ అంతైనా ఫ్రిడ్జ్ అంత పెద్దది ఉండదు. సో స్పేస్ మ్యాక్సిమైజ్ చేసుకుందామని. ఇంకా నిన్నైతే ఏం కర్రీ చేసుకున్నాము? నిన్న అది వంకాయ టమాటో, దాని తర్వాత బెండకాయలు ఫ్రై చేసుకున్నాము. అండ్ పప్పు, కొంచెం పప్పు చేసుకున్నాం. అది పప్పు యాక్చువల్గా మనం చేసింది, ఐస్ బాగా వేసేటప్పటికి ఉంది నిన్నటి వరకు. ఈరోజు ఆలు గోబీ చేసేస్తాను. బుడ్డి పెరుగన్నం ఉంది, అది తాలింపు వేయాలి, మర్చిపో మాకు. అది తాలింపు వేసాను ఎందుకంటే రైస్ మిగిలింది. ఇంకా అప్పుడు ఏం చేశానంటే పెరుగు కలిపి పెట్టేసి, ఆ పెరుగు కూడా సేల్ అవుతుందని. ఫ్రిడ్జ్లో ఏం లేవు ఇప్పుడు, కొంచెం పెరుగు, ఆ నిమ్మరసం ఉంది, అది ఉంది అంతే. అంతే, నిమ్మకాయ ఇది అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్న, ఫస్ట్ ఎన్ని టమాటోలు వేస్తున్నామా? నేను ఆల్మోస్ట్ 6, ఇది ఒక్కటే కర్రీ ఈ రోజుకి.
పొద్దునకి సాయంత్రానికి ఇంక 2-3 కర్రీలు ఏం లేవు, ఆలూ గోబీ ఒకటే. ఇదైతే హోల్ క్యాలీఫ్లవర్, కానీ దీంట్లో కొంచెం ఉంచుతాను, పెద్దది యాక్చువల్గా. చూడండి అసలు ఎంత చాలా ఉన్నాయి, కొన్ని ఉంచుతా బుడ్డి. 3/4 క్యాలీఫ్లవర్ వేస్తున్నాను, ఒక 6 పొటాటోస్ ఇవన్నీ వేసాము, ఒక 5 టమాటాలు వేస్తున్నాం. ఎందుకంటే ఆనియన్ వేయను నేను యాక్చువల్గా దీంట్లో. అక్కడ పెట్టేసాను, వాటర్లో వేసి రెడీగా పెట్టాను. సాహితీ వచ్చేసరికి అన్నీ అయిపోతాయి అని. నువ్వు తీసేసుకున్నాను, నాకు టైం వేస్ట్ ఎందుకు, నువ్వు వేసేసుకో. మళ్ళీ నా చేతులు వాష్ చేసుకోవాలి కదా మమ్మీ. చేసుకో, ఏమైంది. ఆ కొత్తిమీర ఉంది కదా బుడ్డి, అది తీసుకొచ్చి కొంచెం తీసేదాన్ని. కొత్తిమీర కూడా న్యూ ఫార్మ్ లో కనిపిస్తాయి. యాక్చువల్లీ వెజిటబుల్స్ బయట అన్ని బయటే ఉన్నాయి, ఇది ఫ్రిడ్జ్ లో. అదిగో పచ్చిమిరపకాయలు కూడా అక్కడే ఉన్నాయి, టమాటాలు, చిల్లీస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. చిల్లీస్ టమాటోస్ కలిసి ఉన్నాయి అన్నమాట. దాని కింద ఇవి కూడా ఉన్నాయి, వంకాయలు కింద వంకాయలు కూడా ఉన్నాయి. కింద వంకాయలు, ఈ ఏమో టమాటోలు, ఈ ఏమో చిల్లీస్. దాని తర్వాత ఇక్కడ సొరకాయ ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగానే ఫ్రెష్గానే ఉన్నాయి. సొరకాయ లాస్ట్ వీక్ ఒకటి తెచ్చింది, నిన్న ఎప్పుడో ఒకటి తెచ్చుకున్నాం. అండ్ ఇదేమో కొరియాండర్ అనమాట. కొత్తిమీరని ఇట్లా వాటర్లో పెట్టింది. యాక్చువల్లీ ఇట్లానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. కొద్దిసార్లు పెడతాను కదా నేను, అప్పుడప్పుడు అలా పెడుతుంటాను. మరీ ఎక్కువ తెచ్చుకుంటే పెట్టుకుంటాం అట్లా. అప్పుడు పెద్ద దాంట్లో పెడతాం, ఇంత చిన్నది కాకుండా ఇంకా పెద్దది ఉంటుంది స్క్వేర్స్. ఇంకేం చేయాలి, నేను కట్ చేశాను అలానే పప్పులోకి దాంట్లోకి దీంట్లోకి పైన ఇట్లా కట్ చేస్తావా. సో ఇట్లా హెర్బ్స్ ఇట్లా పెట్టుకోవచ్చు మీ స్టోరేజ్ కావాలి. ఎందుకంటే బుడ్డి టమాటాలు వేసామనుకో నీకు ఫ్లేవర్ మొత్తం. ఇది రెసిపీ నేను ఆల్మోస్ట్ మటర్ వేస్తాను, కాకపోతే గ్రీన్ పీస్ ఇప్పుడు అవకాశం లేదు, ఫ్రోజన్ కదా మనం తెచ్చేది, ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఆలూ గోబీనే ఇప్పుడు, ఆలూ గోబీ మటర్ కాదు. ఓకే, ఈ రెసిపీ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను బుడ్డి, ఇప్పుడు కాదు. అవును, చాలా, కానీ తిని చాలా రోజులు అయింది. ఎందుకంటే మధ్యలో మనం ఆస్ట్రేలియా అనుకొని దాని తర్వాత ఎక్కువ ఇంట్లో చేసి చాలా రోజులు అయింది. అవును, కానీ బాగా చేస్తాను ఎక్కువ, చపాతీల్లోకి రైస్లోకైనా బాగుంటుంది. ఒక్కసారి తిప్పు బుడ్డి, అప్పుడు వేద్దాం సరిపోయింది. దాన్ని ఒక్కదాన్ని తిప్పేసి ఏం చేయక్కర్లేదు, పీల్ కూడా ఏం తీయక్కర్లేదు, టమాటాలు టేస్ట్ బాగానే ఉంటాయి. ఏదైనా కొంచెం నేను రెసిపీస్ ఏం చేసుకుంటానంటే ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటా, ఎక్కువ దాన్ని చాలా హంగామా చేసుకోము, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా రెసిపీస్ వరకు అయితే సింపుల్, కొన్ని ఇంకా తప్పదు కదా, కొన్ని అవి కూడా సింపుల్ గా. మలై కోఫ్తా చేసా, అంత బాగుంది. మళ్ళీ అది కూడా సింపుల్, అది పైగా ఇంట్లోకి చేసింది కాదు అది. అవును, పార్టీకి చేసాం, భలే వచ్చింది అసలు, చాలా బాగా వచ్చింది. ఈ జింజర్ మొత్తం వేయాలా, గార్లిక్ అది, అదే గార్లిక్ జింజర్. సో జింజర్ కొంచెం, ఈ గార్లిక్ వేసాను, గార్లిక్ ఒక 5-6 పెద్దవి కదా, 6 ఏం వేసాను. కొంచెం ఒక చిల్లీస్ ఒక 4 వేయనా, గ్రీన్ చిల్లీస్ చిన్నవి వేసాయి, కారం ఉంటాయి. అలా వాష్ చేసి ఉన్నాయి కదా ఆల్రెడీ, చేసి పెట్టేసాను రాత్రి. వేయలేనా 6. సో ఇవన్నీ బ్లెండ్ చేసేసుకోండి, టమాటో, జింజర్, గార్లిక్ అండ్ చిల్లీస్. ఎందుకు ముందు చేపిస్తున్నానంటే మనం ఈ కట్ చేసే వరకు టైం వేస్ట్ అవ్వకుండా. తాగుతామా స్మూతీ? అది సూపర్ హెల్తీ అసలు అన్నిటికన్నా. దాంట్లో గార్లిక్ వేయకుండా ఉంటే తాగొచ్చేమో బుడ్డి, జింజర్ గార్లిక్ అయిపోతే టమాటాలు, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, లెమన్ జ్యూస్ వేసుకొని తాగొచ్చేమో. ఏమో అంత ఎక్స్పెరిమెంట్ వద్దులే. సరే, పొటాటోస్ కూడా కట్ చేస్తున్నాను ఈ లోపల. ఇది ప్యాన్లో వేసేయాలా? అది ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీరా, నేను చెప్తాను, అవి వేసేసి ఈ లోపల నేను కట్ చేసి పెట్టుకుంటాను. ఇవి మరీ పెద్దవి ఏం కాదు, కొంచెం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోద్ది బుడ్డి. మరీ పెద్దవి అంటే మనకు కుక్ అవ్వాలి కదా. అవును, కొంతమంది నేను అక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్నా కదా, నార్త్లో ఉన్నప్పుడే కదా, అంటే నార్త్ అంటే అదే జైపూర్ దగ్గర ఉన్నప్పుడు. మీకు కొంతమంది ఏం చేస్తారంటే బుడ్డి, జైపూర్ అంటే నార్తే కదా, నార్తే అవుతుందా జైపూరు? మ్యాప్లో చూడు, ఏమో నాకు సంజన చెప్తే చెప్పింది. ఢిల్లీ అంటే నార్త్ వస్తుంది బుడ్డి ఇండియాకి, జైపూర్ మరి ఇటు సైడ్ వస్తుంది. మిడిల్ ఏం కాదు, ఒక కార్నర్కి ఉంటుంది, ఇటు ఉంటుంది. నార్త్ ఇండియా మ్యాప్ ఇలా కిందకు ఉంటుంది కదా, మనం ఇక్కడ ఉంటాం ఆంధ్ర, ఇక్కడ ఉంటుంది అది నార్త్ వెస్ట్ ఏమో. అయితే నేర్చుకున్నప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసా, తెలియదు కదా అప్పుడు. శుభ్రంగా ఆయిల్ పోసేసి ఈ పొటాటోలు వాటిలో అనమాట శుభ్రంగా ఫ్రై చేసి పక్కన పెట్టి, దాని తర్వాత క్యాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టి, అప్పుడు ఈ గ్రేవీ చేసి దాంట్లో వేస్తే 2 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడు అది చేయాలంటే భయం వస్తుంది, అంత ఆయిల్ వేయాలి, చాలా ఆయిల్ అయిపోయి. మనకి కూరలో ఎన్ని వస్తాయో క్యాలరీస్, ఆయిల్లో అంతకంటే ఎక్కువ వస్తాయి. కూరలో పెద్ద రావు కదా, ఇది మొత్తం తిన్నా మనకి ఏం కాదు. అందుకని అప్పటి నుంచి ఈ మధ్య నేను ఆయిల్ తగ్గించింది. అది అంతకుముందు బాగానే వేసుకొని పోసుకొని తాగేవాళ్ళం. ఈ రెసిపీ పాప మా సూర్యారావు ఆంటీ ఉండేవాళ్ళు చూడు, అంబలే చేసేది బుద్ధి.
అవునా మొన్ననే చనిపోయారు. నాకు అనిపించేది ఎప్పుడు చేసినా నాకు ఆమె గుర్తొచ్చేది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని నేను. ఆఫ్టర్నూన్ పనే ఉండేది కాదు కదా, హ్యాపీగా వెళ్ళి కూర్చుంటే అప్పుడే వేడివేడిగా ఇది ఆలు గోబీ చేసి మటర్ వేసి భలే చేసి ఫ్రెష్గా మటర్ కదా, అవి కూడా ఇట్లా ఫ్రోజన్ కాదు, అన్ని ఫ్రెష్గా వేసి వేడివేడిగా చపాతీలు చేసుకొని ఇంకా నువ్వు కూడా ఇక్కడే తినేయాలమ్మా మనం ఇక్కడే తిందాం అంటే అది చాలాసార్లు వాళ్ళ ఇంట్లో తిన్నాను నేను. లంచ్ అయితే చాలా మంచి వాళ్ళు పాపం వాళ్ళు. అట్లా మేము కూడా ఫ్యూ టైమ్స్ విజిట్ చేసాం. నేను సంజన ఇండియా వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్తే విజిట్ చేసాం. అప్పుడు కొవ్వూరులో ఉన్నారు కదా వచ్చి, అప్పుడు చూసారు మీరు. ఇప్పుడు ప్యాన్ ఆన్ చేయనా? నాకు భలే గుర్తు వస్తుంది నాన్న పాపం. ఈ రెసిపీ చేసినప్పుడు అయితే భలే గుర్తు వస్తుంది ఎందుకో. మొన్న కూడా అన్న ఈ మధ్య కూడా ఫస్ట్లో కదా, అప్పుడు ఇట్లా ఫోన్లు గిన్నెలు ఏం లేవు కదా నాన్న, వెళ్ళి హ్యాపీగా మాట్లాడుతూ అట్లా ఉండేవాళ్ళు కదా, అన్నీ నేర్చుకుంటా. కొంచెము ఫ్లేమ్ లోలో పెట్టుకున్నాను, నువ్వు గబక్కున ఆయిల్ అది వేసేలోపు మరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ అయ్యి కొంచెం చూద్దాం ఆయిల్ డబ్బా ఎన్ని రోజులు వాడుతున్నాము. అవును, ఇది మన ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి తెచ్చింది అది ఒక్కటే ప్రస్తుతానికి. ఆలివ్ ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై చేశాను కదా, మధ్యలో వేరే వాడాను. ఒకసారి ఏమో చేశాను, వడియాలు చేసినట్టున్నాం కదా. చాలా మరీ ఎక్కువేమీ మాకు నాన్న అవసరం లేదు, ఒక 1 స్పూన్ ఉంటుంది చాలు. చట్నీ చేస్తావు కానీ దోశలు లేవు, ఇడ్లీ లేదు, ఫ్రిడ్జ్ లేదు. ఇప్పుడు తిక్క కుదురుతుంది బాగా ఇద్దరికి. అసలు నువ్వు చేసేదే 2 రోజులకు ఒకసారి దోశలు. అదే ఇప్పుడు దోశలు పిండి అంటే ఇవి చేసుకోవచ్చు బుడ్డి, పెసరట్లా చేసుకోవచ్చు కదా, వెంటనే తినేసేయి. ఒక కప్ వేసుకుంటే మనకు సరిపోతాయి. పెసరట్ ఒకటి కంటే ఎక్కువ తినలేము, ఎస్పెషల్లీ ఉప్మా పెసరట్. ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాం కదా. సో ఏం వేయాలి మమ్మీ? కొంచెం జీరా అయినానా, నువ్వు దాంట్లో నుంచి వేయగలిగే జీరా ఒకటే లోపల పెట్టేసి దాని తర్వాత 2 అయ్యి చెక్క లవంగాలు కొంచెం జీరా ఒక 1/2 స్పూన్. 1/2 స్పూన్ కాదులే బుడ్డి, కొంచెం వేయి బుడ్డి, చాలా చేస్తున్నావు రెసిపీ. ఇంకొంచెం వేయి, అందుకే నేను చూడటానికి వచ్చాను. అందుకనే నేను చెప్పాను, అర్థమైందా? దాంట్లో నుంచి వేయగలిగేది అది ఒకటే. ఓకే నెక్స్ట్ చెక్క లవంగాలు బే లీఫ్ ఆ 3 వేసాయి. యూర్ మేకింగ్ బిర్యానీ మామ్? అందుకే అది బిర్యానీలోకి రైస్లోకి బాగుంటుందా, జీరా రైస్లోకి అన్ని, అందుకే అన్నీ వేస్తాను. ఇవన్నీ మా స్పైసెస్ ర్యాక్ అనమాట, దీంట్లో అన్ని స్పైసెస్ అన్నీ పెట్టుకుంటాము, ఎక్కువ యూజ్ చేసేవి. ఈ మా ఫేవరెట్ జామ్స్ స్టోన్వెల్ కిచెన్ హోల్ ఫుడ్స్లో ఉంటాయి, అంటే కాస్ట్కోలో కూడా ఉంటాయి కానీ ఈ చిన్న డబ్బాలు హోల్ ఫుడ్స్లో అమ్ముతారు. కాస్ట్కోలో పెద్దవి ఉన్నాయి బుడ్డి, మొన్న కూడా చెన్నై పెట్టలేదు. కాస్ట్కోలో ఇప్పుడు వేరే జామ్ తెస్తున్నాడు కదా, మాది ఇంకా మంచిది కదా యాక్చువల్లీ. స్టోన్వెల్ కిచెన్ టేస్ట్ బాగుంటుంది అండ్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతారు కానీ కేన్ షుగర్తో స్వీటన్ చేస్తారు. ఇది అనుకోండి, దాని పేరేంటి, ఇంకో జామ్ ఉంటుంది అదైతే డేట్స్తోనే స్వీటన్ చేసి ఉంటుంది. ఒక బే లీఫ్ ఏదైతే ఏమో ఇందులో బుడ్డి అన్ని షుగరేగా, వైట్ షుగర్ కాకుండా ఉంటే చాలు. కానీ నీకు స్టోన్వెల్ కిచెన్ వైట్ షుగరే. అట్లయితే వేస్ట్, తెచ్చుకొని తిన్నాం. అప్పుడు ఎక్కువ తెచ్చుకున్నాం, అప్పుడు టేస్ట్ బాగుంది. అండ్ ఎందుకు తెచ్చుకున్నాం అంటే ఈ టేస్ట్ బాగుంటాయి అండ్ జార్లు బాగున్నాయని. మా లవంగాలు ఎన్ని వేయాలి? ఒక 4 చాలానా? 1 2 3 4 చాలు. 4కి చెరొకటి పడేయడానికి తీసి అంతే. అది తింటే తిట్టుకుంటాం కూర మొత్తం తినేటప్పుడు, ఇది వచ్చింది టేస్ట్ మొత్తం. ఏం కాదు, బాగానే ఉంది. నాకు అది ఒత్తి తింటాం ఇష్టం కానీ అట్లా దీంట్లో తింటాం ఇష్టం ఉండదు, అంటే కర్రీలో గబక్కని తిన్నాం టేస్ట్ మొత్తం పోయి. కనిపించను కూడా కనిపించవు ఎక్కువ. ఓకే నెక్స్ట్ మామ్. అదే బుడ్డి బే లీఫ్ ఒకటి, ఒక 2 వేలు చిన్నవి అయితే, ఆ చెక్క ఒకటి 2 పీసెస్ చేసేసి. అవునా? అయ్యో మమ్మీ, నేను 4 పీసెస్ బే లీఫ్ వేసాను. ఏం వేయలేదు, నోరు మూసుకోండి. నువ్వు చెప్పక ముందలే నేను వేసి సరే కొంచెం తగ్గించుకున్నాను, మాడిపోద్ది మళ్ళీ. నీకు టమాటో పేస్ట్ వేస్తా. అయిపోయింది కదా అది కుక్ అవ్వాలిగా. అది ఓపెన్ చేసుకో. టమాటా పేస్ట్ నేను వేస్తాను, చిన్నగా వేయాలి. ఇది టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా మనం, అది వేస్తున్నాను. అందుకనే మంట తగ్గించుకోవాలి. దాని తర్వాత దాని తర్వాత మూత కూడా పెట్టాలి. దీంట్లో కొంచెం వాటర్ అయ్యింది. ఈ గంటతోటి క్యాలీఫ్లవర్ కలపడం కష్టం అన్న. మమ్మీ నువ్వు అక్కడ గంట ఉంది ఏమన్నావు, ఏం గంట చెప్పలేదు? బాగా ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కదా బుద్ధి, అందుకని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లిడ్ పెట్టేసి బాగా కుక్ అవ్వనియాలి.
ఏమో మమ్మీ ఆ లిడ్ ఏంటిదో ఏమో. ఇదిగో లిడ్డు, దాని తర్వాత ఈ వుడ్ ఈ గంట పెట్టడానికి ఆ పెద్ద ప్లేట్ ఇక్కడే. అది వద్దులే, నువ్వు జాగ్రత్తగా పెట్టలేవు, నువ్వు అది ఎక్కువ సేపు చేసేది. ఆ స్టీల్ ప్లేట్లో అది ఇచ్చేసి ఒకసారి కలుపుతున్నా. ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఈ కాలీఫ్లవర్లు ఉన్నాయి కదా, ఈ కట్ చేసుకుంటున్నా సాయితో. ప్రస్తుతానికైతే ఓకే మమ్మీ. దాన్ని ఏం చేసాము ఇప్పుడు ఏమి వేయలేదు దాంట్లో, రా basic గా. స్మెల్ వస్తుంది ప్రస్తుతానికి. చాలా వస్తుంది. స్మెల్ బాగుంది కానీ రాగా ఉంది. సరే ఇప్పుడు మీడియంలో పెట్టి కొంచెం కుక్ అవుట్ అవ్వనియాలి. ఈ లోపల ఏం సైజ్ కట్ చేస్తున్నావు కాలీఫ్లవర్? ఇవి కూడా కొంచెం చిన్నయ్యే కట్ చేసుకోవాలి. మరీ పెద్ద చేయక్కర్లేదు, బాగుండదు. మనం ఏమి ఆయిల్ వేసి ఫ్రై చేయట్లేదు కదా, చాలా టైం పట్టింది కుక్ చేయాలంటే బుడ్డి. సో ఈ సైజ్ లా కట్ చేసుకుంటే సరిపోయింది. ఈ లోపల కొత్తిమీర కూడా కట్ చేయి బుడ్డి, కత్తిరి పెట్టేసి సీజర్స్. ఇది ఇట్లా కట్ చేయాలి. ఇటు తిప్పుకో నువ్వు, అదంతా బాగాలేదు చూడు, ఇటు సైడ్ అది కట్ చేసి. ఇది వాష్ చేసింది కదా ఇది కూడా చేయలా. ఓకే చాలా ఇంకా కొంచెం అయినా నీకు కర్రీ చాలా ఉంది బుడ్డి, కొత్తిమీర చాలా టేస్ట్ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఏంది బుడ్డి కొత్తిమీర తీయమంటే అంత అర్థంగా తీస్తున్నావు, అంత పీకుతుంది దాన్ని అసలు. నేను వెజిటేబుల్స్ అన్నీ అంత బాగా పెట్టుకుంటుంటే బాగానే ఉంది కదా, ఏమైంది? హెయిర్ కట్ ఇచ్చావానికి. ఇదిగో ఇది కట్ చేసరిగ్గా. ఇట్స్ గుడ్ మామ్, ఇట్స్ గుడ్. ఏందో వీళ్ళ ఫ్రిడ్జ్ బాగా అయితే కానీ సగం టెన్షన్ పోదు నాకు. మమ్మీ ఏంటంటే అది ఫ్రిడ్జ్ అని మొత్తం పోతే అది వేరే విషయం. వాళ్ళు అన్నారు ఒకవేళ చేయడం అవ్వకపోతే అప్పుడు కొత్తది కొనుక్కోవాలని. సరేలే అనుకున్నాము, కానీ అవుతుంది పాపం బాగానే. మంది మంచి ఫ్రిడ్జ్ కదమ్మా, మంచి ఫ్రిడ్జేలే. ఇప్పుడు ఫ్రీ హోమ్ టూర్ చేయొచ్చు దానికి, వితౌట్ ఫర్నిచర్. దానికి ఫ్రిడ్జ్ టూర్ అడుగుతా ఉన్నారు కదా, ఇప్పుడు చేస్తే అర్థం అవుదేమో అసలు వీళ్ళు ఏమైనా తిన్నారా ఫ్రిడ్జ్లో ఏం లేవు. ఏం చెప్పకుండా ఇది మా ఫ్రిడ్జ్ అని టూర్ చేస్తే అట్లా ఉంటుంది. అది చూడండి ఫ్రిడ్జ్ అసలు ఏమి లేవు దాంట్లో, హాయిగా ప్రశాంతంగా ఉంది. ఆ దెబ్బకి ఆ సాసులు ఏ కొంటా ఉంటారు కదా, అవి మొత్తం ట్రాష్లోకి వెళ్ళిపోయినాయి. ఫ్రోజన్ సెక్షన్ మొత్తం ఖాళీ. అవును, అవి 4 ఉన్నాయి చూడు. అవన్నీ పడేసావా? ఫ్రోజన్ అయితే అన్ని వేస్ట్ అయ్యి నీకు సంజయ్ నాకు చెప్పకుండానే పడేస్తా. ఇంకేం లేవు అనమాట. ఒక కచప్పు, సోయా సాసు, రైస్ వైన్ వెనిగర్, అది ఓపెన్ కూడా చేయాల, అంతే. మిగతా అన్ని పడేసా. ఇప్పుడు అవసరం లేనిది తేండి, అప్పుడు చెప్తా. ఫ్రోజన్ పడి అనవసరంగా అన్ని స్నాక్స్ అన్నీ ఉన్నాయి. బుడ్డి ఈ లోపల నువ్వేం చేస్తావంటే దాంట్లో అది పెట్టినానా, బెర్రీస్ అయితే పడేయాల్సి వచ్చింది. మేము తెచ్చుకునేటప్పుడు తెలియదు కదా, ఒక 2 ప్యాకెట్లు సగం పడేసాం. తాగాం ఆ పూట అయినా, అది అప్పుడు ఒక సడన్గా పోయింది. పోతుంది సరే పని చేస్తుంది అనుకునే లోపల పోయింది. మళ్ళీ వాళ్ళని పిలిచి పీస్ పోయినాయి, బీన్స్ పోయినాయి కొంచెం. దాంట్లోకి ధనియా పౌడరు, జీరా పౌడరు బుడ్డి అవి తీసుకురా, కొంచెం కస్తూరి మేతి అవన్నీ తెచ్చి పెట్టుకో. స్మెల్ కూడా పోయింది, అది కొంచెం బిర్యానీ స్మెల్ లాగా వస్తుంది. మమ్మీ అయితే ఇక్కడ కొత్తిమీర మొత్తం కట్ చేస్తుంది. బాగా కట్ చేయి మమ్మీ, మంచిగా కట్ చేయి. ఇంతకంటే మంచిగా చేయాలంటే చెఫ్ అవుతారు, చెఫ్ టోపీ పెట్టి ఇట్లా అంటారు బుడ్డి. మాస్టర్ చెఫ్కి వెళ్ళి నువ్వు కూడా వెళ్తున్నాను బుడ్డి, వెళ్ళిపోయాడు. ఇంకా అయిపోయింది రోజుకి మాస్టర్ షెఫ్. వెజిటేరియన్ ఉంటే అమ్మ వెళ్ళొచ్చింది. ఎవరు వెజిటేరియన్ ఉంటాయి కదా, ఓన్లీ వెజిటేరియన్ సీజన్ లేదు. వాటిలో ఏంటంటే మనం కావాల్సిన వాళ్ళు ఇచ్చే ఇంగ్రీడియంట్స్ని ఒకదాని కోఆర్డినేట్ చేయాలి కదా. అదే ఆ ఫ్లేవర్ ప్రొఫైల్ చాలా బాగా అది తెలియాలి. బాగా సెట్ అవ్వి. అదేంటంటే మనం తింటే కానీ తెలీదు. మన ఇంట్లో చేసుకొని తింటున్నాం, ట్రై చేస్తే అప్పుడు టేస్ట్లు అర్థమైపోతాయి మనకి. నిన్న వంకాయ టమాటా కూర చేశాను కదా, ఎంత నచ్చింది అసలు, అయిపోయింది. అవును, నాకు అదే కావాలి. ఫ్రీ దాంట్లో పెట్టడానికి కూడా అవ్వదు కదా అన్ని. అవును, ఇదిగోండి మా ఫ్రిడ్జ్ మీకు కనిపిద్దా అక్కడ ఉంది. అక్కడ నేనున్నాను బుడ్డి, నా సైలా చూపిస్తున్నా ఉంది అందులో. సంజన చెప్పినట్టు ఏదో వీడియోలో ఇలా అనకుండా ఎక్కడ అవ్వదని ఈరోజు చెప్పింది. ఓకే, ఇప్పుడు ఏంది మాది క్యూమెన్ పౌడరు ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్. హాఫే లేదు, అది చిన్న స్పూన్. మేము ఇది పెద్ద స్పూను, దీంట్లో హాఫ్ వేసాను. తర్వాత ఇది ధనియా పౌడర్ బుడ్డి, జీరా పౌడర్, అది ధనియా పౌడరు, జీరా 2 హాఫ్ స్పూన్లు వేసేస్తున్నాను. ఓకే, సో అది కొరియాండర్ ఫస్ట్ వేసింది, ఇది క్యూమెన్ ఎక్కువ వాడతాం, అది గుర్తు. సో కస్తూరి మేతి కొంచెం ఎక్కువనే వేస్తున్నాము. ఇంత వేసాను నువ్వు చెప్పినట్టు. ఇదంతా మిక్స్ చేసి కారం. సో ఫస్ట్ అయితే కొంచెం అన్ని మసాలాలు వేసేసుకున్నాం కదా, కొరియాండర్, టర్మరిక్ అండ్ కస్తూరి మేతి. ఇప్పుడేమో కొంచెం టర్మరిక్,
కారం అండ్ సాల్ట్. ఉప్పు కారం పసుపు అవి సాహితీ చెప్పింది. టర్మరిక్ కారం నువ్వు ఆ వేసే లోపల నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మేము ఇది లాస్ట్ వీడియోలో కూడా చూపించాము అండ్ ఈ వీడియోలో కూడా చూపిస్తాం, ఎందుకంటే లాస్ట్ వీడియో మీరు చూసేదో చూడలేదో. కానీ ఇదైతే సాల్టెక్ సాల్ట్ అనమాట. సో మేము ఈ సాల్ట్ ఈ మధ్యలో లైక్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత నుంచి యూజ్ చేస్తున్నాము. అంటే తెలుసు ముందలు కూడా, కానీ ఇంకా ఇండియాలో వస్తున్నాం కదా, దాని తర్వాత తెచ్చుకుందాం అనుకున్నాం. అండ్ ఇదైతే మేము హోల్ ఫుడ్స్లో తెచ్చుకున్నాం, కానీ ఎక్కువ స్టోర్లో సెల్ చేయట్లా. అమెజాన్ అయినా హోల్ ఫుడ్స్ అయినా అట్లా తెచ్చుకోవాలి. సో ఈ సాల్టెక్ సాల్ట్ ఏంటంటే ఇట్స్ బేసిక్లీ సీ సాల్ట్, బట్ లైక్ చాలా మంచిది, ఎందుకంటే ఎక్కువ ఇది ప్రాసెస్ చేయరు అనమాట. సో మేము తెచ్చుకుని అయితే కొంచెం కోర్స్గా ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉంటే ఇట్లా ఎక్కువ పౌడర్ లాగా ఉండదు. అందుకని ఈ పాయింట్లో ఇస్తే అది వేడిగా ఉన్నప్పుడే మెల్ట్ అయిపోయింది. బట్ మీరు కావాలనుకుంటే ఇదే గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ కోర్స్గా ఉన్నది కొనుక్కోవచ్చు. అంటే గ్రైండ్ చేసింది కొనుక్కో. ఈసారి గ్రైండ్గా చేసింది కొందాం బుడ్డి. ఇది సాల్ట్ కూడా బాగుంది, అంటే ఎక్కువ సాల్టీ ఉంది. అవును. దీంట్లో యాక్చువల్గా పసుపు వేసాను బుడ్డి, నువ్వు మాట్లాడేటప్పుడు కారం వేసాను, పసుపు కూడా బాగానే 1 స్పూన్ వేసాను. ఎందుకంటే మీకు ఆ గోబీ అను ఆ 2 కలర్ రావాలి కదా. కారం కూడా కొంచెం ఎక్కువే వేసాను, ఎందుకంటే మనం చిల్లీసే కదా వేసింది. ఒక 3 స్పూన్స్ వేసాను అనమాట, బిగ్ స్పూన్స్. స్పూన్ నిండా అయితే 3 అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం ఏముంది లేండి, కర్రీ మొత్తానికి సరిపోయి అంతే వేస్తా. 1, 2 వేస్తాను బుడ్డి. 2 స్పూన్స్. మనం వాటర్ కూడా వేసాం కదా, బాగా కుక్ అవ్వాలి. కుక్ అయితేనే బాగుంటుంది టేస్ట్. సో అది మొత్తము కుక్ అవుట్ అవ్విన తర్వాత, అంటే ఇట్లా ఒక 70% అయిన తర్వాత యాడ్ చేసేస్తావా? 70% అంతే బుడ్డి, ఆల్మోస్ట్ అవ్వాలి. సో అయితే ఏం చేద్దాం అంటే నాన్న, ముందు పొటాటోలు వేద్దాం. ఓకే. ఎందుకంటే పొటాటోలు మగ్గటానికి కొంచెం టైం పట్టిద్ది. దాని తర్వాత గోబీ వేద్దాం. సరే. అది ఆల్రెడీ కుక్ అవుతుంది, కుక్ అవ్వకపోతే టేస్ట్ బాగోదు. దీనికోసం మనకు కొంచెం టైం అయితే పెట్టాలి. మొత్తం కర్రీ కూడా 1/2 అవర్ పడుతుంది మ్యాక్స్. టైం పెట్టలేదు అనుకోండి ఆ టేస్ట్ రాదు, అదేదో చప్పగాల అనిపిస్తాయి, తిన్నట్టు ఉండదు. ఇదిగో బుడ్డి, స్మెల్ అయితే చాలా కలర్ కూడా వచ్చేసింది కదా. బేసిక్లీ ఇట్లా టమాటో గ్రేవీ లాగా చేసుకున్నాము. ఇంకా థిక్ అవుతుంది, కానీ ఇప్పుడు అవన్నీ వేద్దాం పొటాటోస్ అయ్యి. ఓకే. ఇప్పుడు పొటాటో కావద్దు తింట. ఓకే, పొటాటోలు వేసేస్తుంది. వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంది కదా నాన్న, సరిపోద్ది మనకి. సాయితీ చూడండి, గిన్నె పట్టుకోవడం కూడా నా మీద వదిలేసింది అనమాట, మొత్తం వెయిట్. ఏంది మసాలా వదిలేయమంటావా? వదిలేస్తావు మరి. ఇప్పుడు ఆల్రెడీ ఏదో చెప్పటం కాదు, చేసే మనుషులు పక్కన పడేసి. అబ్బా, ఎన్ని వేసాం పొటాటోలు నాన్న మనం? 5 అన్నాం అనుకుంటా. 4 or 5 గుర్తులేదు, అంతే. 4 or 5 వేసినట్టున్నా. 6 వేసామా? 6 వేయాల. 6 పెద్ద గోబీ కదా, 5-6 వేసుకోవచ్చు. అదే మీకు కావాల్సిన రేషియో. మీకు కొంచెం పొటాటోలు, పిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి పొటాటోలు ఎక్కువ వేసుకోవటం. పిల్లలు అయితే పొటాటోస్ ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసున్నాం కదా బుడ్డి, ఇంకా సాల్ట్ ఏం లేకుండా ముందు పొటాటోలు వేసాను నాన్న. అవి కొంచెం మగ్గిన తర్వాత, అప్పుడు హాఫ్ కుక్ అయినాక అప్పుడు క్యాలీఫ్లవర్ వేద్దాం. ఓకే. హాఫ్ కూడా అవ్వక్కర్లే, 30% అట్లా అవినాక. ఓకే. చూడండి ఇప్పుడే చాలా బాగుంది కదా. దీంట్లో మనం ఏం వేయలేదు మసాలాలు, ఇలా తిన్నా కూడా ఈ కర్రీ చాలా. దీంట్లో కొంచెం కుక్ అయినాక వంకాయలు వేసేద్దాం. ఏం కర్రీ చేస్తున్నావు? దీంట్లో కుక్ అయినాక వంకాయలు వేస్తాను, అది ఆలు గోబీ కర్రీ. సరే. మీకు తెలియదు కదా బుడ్డి, గోబీ అంటే నాకు హిందీలో తెలుసు ఏంటి కానీ. ఆలు గోబీ అంటే అదే. గోబీ అంటే కాలీఫ్లవర్ తెలుసు కాబట్టి, ఎందుకంటే ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గోబీ 65 తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కువ ఫ్లేమ్ పెట్టేశాను నాన్న. ఆల్రెడీ సాల్ట్ అన్నీ వేస్తున్నాయి, కుక్ అవనియండి ఒక్కసేపు. చివరిలో ఒక 2 మసాలాలు ఎక్స్ట్రా వేస్తాయి, చూపిస్తాయి వేస్తానని. ఎగ్జాక్ట్గా ఒక 5 minutes అయింది కదమ్మా. అయిందండి, నిన్నే టైం చూడమన్నా, నేను చూడలా. 5 minutes అయినప్పుడు చెప్పు బుడ్డి అన్నాను, వచ్చింది. అందుకనే వచ్చా. ఇప్పుడు ఇది వేస్తున్నావా? కాలీఫ్లవర్ ఒకసారి చూసి. బబుల్ అవుతా ఉంది. 5 minutesకి ఒక 30-40% కుక్ అయి ఉంటాయి గ్యారంటీగా పొటాటోస్. ఓకే. ఇంకా మిగతా ఇది వేసేద్దాం. ఇప్పుడు వేస్తే అప్పుడు మిగతా రిమైనింగ్ కాలీఫ్లవర్తో కుక్ అయిపోయింది. మొత్తం పడతాయి, కుక్ అయితే సరిపోద్ది బుడ్డి. నీకు అదేంటంటే పైన పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి బుడ్డి, అది కూడా టెక్నిక్కే. ఇది మొత్తం కాలీఫ్లవర్ కాదు కదా? మొత్తం వేసాను. ఓ, అయితే ఒక ఫుల్ కాలీఫ్లవర్, 6 పొటాటోలు. నువ్వు మొత్తం అయిపోయినాయి, మిగిలినవి. సరే అయితే కలిపేసే మమ్మీ. కలుపుతావా? నన్ను రావాలా? నేను రావాలా? కలిపే వచ్చావు కదా. ఓకే. వద్దులే ఇప్పుడు, అది ఎగరేసి ఇప్పుడు దీనిపైన వేసింది, ఇప్పటి వరకు పడలేదు. నేను జాగ్రత్త కాపాడుకుంటున్నాను నా కిచెన్ని, నీకు ఇయ్యను. మీకు నా కిచెన్ చూడండి,
చేసే వాళ్ళని కూడా చేయొద్దంటే ఎవరేం చేస్తారు? ఏం పర్లేదు, చేయగలిగినవి చేయండి చాలు. ఈ మిక్సింగ్లు మొత్తం క్యాలీఫ్లవర్ వేసాను, పడుతుందిలే, ఈ ప్యాన్ కూడా పడుతుంది కదా. అది మమ్మీ నేను చెప్పాను కదా, అసలు ప్రతి పూట చేయాల్సి వస్తుందని ఫీల్ అవి ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏమనిద్ది, ఇది తినండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు మళ్ళీ పాడైపోతుంది ఇప్పటికని. ఎందుకు తినర్లే నాన్న, ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ డిన్నర్కి ఫుడ్ తినకుండా ఏం తింటారు ఇంకా. మళ్ళీ రైస్ ఓన్లీ కార్డ్ రైస్ చూపించినాను, పెరుగన్నం రాత్రి కలిపాను చూడు. ఇది కొంచెం రాత్రి రైస్ మిగిలితే పెరుగు ఉంది, సో అట్లా కలిపేసింది అనమాట. పెరుగు ఆల్రెడీ అయిపోగొట్టాలనుకుంటున్నాము, ఎందుకంటే పెరుగు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా, సో పెరుగు అన్నంలా కలిపేసింది. ఇప్పుడు దానికి ఇది ఒక పక్కన అయిపోతున్నప్పుడు టేస్ట్ చెప్పేసేసి గబక్కన తాలింపు వేసేస్తా. ఇంకా చపాతీ, కర్రీ, పెరుగన్నం అంతే. ఒక రకంగా ఇదే బాగున్నట్టుంది, ఫ్రిడ్జ్ పని చేయకపోతేనే. ఓన్లీ పాలకు తప్పితే ఫ్రిడ్జ్ పెద్ద వాడట్లేదు నన్ను అడిగితే బుడ్డి. అవును, ఆ కూలర్లో కూడా మిల్క్ ఒకటే. ఆ ఒక్క దెబ్బకి అప్పుడు ఆ పాలు లేవని చెప్పి ఆ టీ కాఫీలు మానేస్తాను నేను కూడా. అవును, ఎట్లా అని చూపిస్తా కూలర్ ఒకసారి మీకు. దాంట్లో వాటర్ అయి ఉన్నాయి అన్నీ. అదే సరే, ఈ లోపల మొత్తం మిక్స్ చేసి మూత పెడతా బుడ్డి. సరేమా. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఫ్రిడ్జ్లో అసలు ఏం లేవు, మిల్క్ ఒకటి. ఇది మిల్క్ కూడా దీంట్లో వేసింది కదా, వాటర్ దాంట్లో. యాక్చువల్లీ వాటర్ కొంచెం కోల్డ్గానే ఉంది కానీ ఇదంతా లేదు. సో అది కొంచెం పప్పు, నిన్న చేసిన పప్పు. అదేం లెక్కలో అది కాదులేనా, నా పప్పు ఈ పూట తినేస్తే తినండి కావాల్సిన వాళ్ళు. కొంచెం పెరుగు అండ్ దెన్ లెమన్ జ్యూస్ అయ్యే ఉన్నాయి. దీనికోసం మేము ఫ్రీజర్ పెట్టాం. ఐస్ మెల్ట్ అయిపోయింది. ఏమన్నామా పప్పు, ఆ పప్పు ఈరోజు తినేయచ్చు, అయిపోయింది ఈ పూటలో. బుడ్డి బాగానే కలిపాను బుడ్డి, చూడు నువ్వు మళ్ళీ కలపలేదంటావని కలుపుతానే ఉన్నాను నువ్వు వచ్చేవరకు. ఇది ఇంత మాత్రం గ్రేవీ ఉండకపోతే కూర బాగుండదు బుడ్డి, సూపర్ డ్రైగా ఉంటే బాగుంది, ఫ్రై లాగా అవుతుంది. అది నీకేం నంచుకొని తినేది కాదు కదా ఇది. అవును. ఇంకా ఇప్పుడు లిడ్ పెడదాం. లిడ్ పెట్టేసి మొత్తం కుక్ చేయాలా? 10 minutes మధ్యలో ఒకసారి కలపాలి. 10 minutes వదిలేయచ్చు, ఒక 5 minutes అయినాక చెప్పు, మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ 5 minutes కలిపి అప్పుడు చూపిస్తాం. ఓకే. సో అమ్మ అయితే మిక్స్ చేసేసింది ఒకసారి, ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పింది కర్రీ, అందుకని వచ్చా. 10 minutes అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా. పొటాటో టేస్ట్ చేస్తావా మమ్మీ? అన్ని బుడ్డి ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం, ఈ ఆప్షన్ లేదా నానా పెద్ది? కరెక్ట్గా కర్రీ అయిపోయి టేస్ట్ చేద్దాం నేను, అప్పుడు సౌండ్ లేకుండా గమ్ముగా పిల్లిలాగా వచ్చింది. లాస్ట్ వీక్ కూడా సేమ్ అట్లానే వచ్చింది, ఈ వీక్ కూడా అదే. ఏంటి సంజన మొత్తం బ్లూ వేసుకుంది, అసలు సౌండ్ కూడా లేదు సంజన వచ్చేది. అదే ఇది మా క్లాస్ వినిపిలా, కర్రీ బబుల్ అవుతా ఉంది. మీకు వినిపిస్తుందో వినిపించట్లేదో సౌండ్ కానీ. రా సంజన రా, ప్లేట్ తెచ్చుకో. పెద్ది దేవుడు ఒక్క నిమిషం ఉండి దేవుడికి దండం పెట్టుకోండా. ఏందా నీ అవుట్ఫిట్ ఏంది వెరైటీ వేసుకున్నావు ఈరోజు? అన్ని బ్లూ వేసుకుని ఇన్షర్ట్ చేసావా ఏంది? ఓ సరే అయితే బుడ్డి రోటీ తెచ్చుకో. కొంచెం ఆమ్చూర్ పౌడర్ అను అది ఉన్నానా, ఇంకా కస్తూరి మేతి అన్నాను కదా, ఇంక మధ్యలో కొంచెం వేయలేదు, ఇంక సరిపోయింది. ఎక్కడ ఉన్నాయి మామని? ఇంట్లోనే పెట్టున్నాయి. ఏంటి? లేవుగా, అదిగో ఫ్రిడ్జ్లో లేవు మామని. ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి చూస్తుంది. అదిగో అయింది, అక్కడ ఉన్నాయి దీంట్లో. ఏం కావాలి నాన్న నీకు? ఆమ్చూర్ పౌడర్. ఇదిగో బుడ్డి. ఓ అది కాదు, నువ్వు రోటీలు దమ్మన్నా. రోటీని మనం వెయిట్ చేసేసుకొని తినేటప్పుడు. ఇది మేము ఇంట్లో చేసాం, ఇంట్లో చేసిన పౌడరు. ఇది ఇంట్లో చేసిన ఆమ్చూర్ పౌడర్. డ్రై మ్యాంగోస్ ఉంటే వాటిని తీసుకెళ్ళి మిక్సీలో వేస్తాం, అందుకని కొంచెం కోర్స్ ఇట్లా ఇట్లా. దాంట్లో దీన్ని ఇలా వేయాలి బుడ్డి, ఇలా అయితే బాగట్లేదు, ఇలా ఇలా అంటున్నా. ఓకే. ఇంకా అది కోర్స్గా ఉంది కదా, అది పడేసా మ్యాంగో లాక్తే. ఎందుకు మళ్ళీ చేయొచ్చు అంటే చివర్లో చూద్దాం, పడేస్తే పడేయచ్చు, ప్రస్తుతానికి దీంట్లో పడేయలేం కదా నాన్న. దీంట్లో పడేయమంటావా? పడేసే, నాకు మ్యాంగో ఇష్టమే, ఆ కర్రీ కూడా బాగుంటుంది. సాహితికి మ్యాంగో ఎలా వేసినా నచ్చుతుంది, అందుకని చేస్తాం. సంజన తెలియదు పాపం, సంజన ఇంక గోల్ వేస్తుంది ఇంక మమ్మల్ని. నెక్స్ట్ చాట్ మసాలా అన్నావా? కాదు, గరం మసాలా అన్నా. నా చెయ్యి వాష్ చేసుకోవాలిగా, ఇదంతా అయింది తెలుసు కదా ఎక్కడ ఉందో. ఇదే నువ్వు హోమ్ మేడ్? అది కాదు, అదే అయిపోయిందా? అదే కొంచెం ఉంది వేసేస్తున్నా. ఇది మమ్మీ హోమ్ మేడ్ చేసింది ఒకసారి. అది చాలా ఫ్లేవర్ వస్తుంటుంది బుడ్డి, అందుకని చేసి పెట్టుకుంటే నీకు గబక్కన వేస్తే చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పెద్ద ఎలా ఉందన్న కలరు? పాప అంత పని ఏం చేస్తావులే నాన్న, రెస్ట్ తీసుకో. బుడ్డి ఆగు, ఇదిగో ఇది అటు పెట్టి. వద్దు బుడ్డి, నువ్వు కలపద్దు, పక్కకు రా. సంజన ఇదిగో నాన్న కొత్తిమీర నాన్న.
వేస్తావా? మొత్తం పని సంజనానే చేసిందే మమ్మీ. సంజన మొత్తం ఇప్పుడు గార్నిషింగ్తో అంత పని అంతా చేసేసింది. ఏం తల్లంగా ఉందంట క్యాలీఫ్లవర్. నా క్యాలీఫ్లవర్ కట్ చేశాను కదా, నా కటింగ్ బోర్డు పైన చేశాను. అర్థమైందా? నేను కలుపుతానమ్మా, అంత ధైర్యం వద్దు, నేను చేయలేను. వద్దు, దాని మీద వేస్తారు మీరు, నాకు ఈరోజు తెలుసు. దాని మీద ఇది మీకు చపాతీలు తెచ్చుకోండి, అయిపోద్ది. బుడ్డి వేడి చేసేసుకోండి. చూడండి, గార్నిషింగ్కి సిలాంట్రో వేసేసాము. బాగుంది చూడండి. అదే కొత్తిమీర. నీకు ఆ కొత్తిమీర పడకపోతే టేస్ట్ అది రాదు బుడ్డి, ఆ కలరు. ఇంకో థింగ్ చెప్పేదా సాహితి? కొత్తిమీర నా ఫేవరెట్. ఏదో చెప్దాం అనుకున్నా. మటర్ వేసాం అనుకోండి, గ్రీన్ పీస్ మనం ఇందాక ఒక 5 minutes ముందు వేసేస్తే బాగుంటుంది. మా ఇంట్లో కాకపోతే ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ లేదు కాబట్టి లేవు, అంతేనా? అంతే, ఇంకేం వేయక్కర్లేదు. సాల్ట్ కూడా సరిపోయిద్ది, మేము బాగానే వేసాము. సరే, బౌల్స్ అవి తెచ్చుకుంటా, లోపల మీరు చపాతీ దీన్ని సిమ్లో పెడదాం అట్లాగా. ఏం సంజన చపాతీలు చేస్తావా? బుడ్డి కర్రీ కూడా ఆపేసింది. సంజన ఏమో కష్టపడి రోటీలు చేస్తుంది, రుద్ది దాన్ని పర్ఫెక్ట్ సర్కిల్ షేప్లో తెచ్చి కరెక్ట్గా కాల్ చేసి ఇస్తుంది, అంతేనా? అంతే. వీళ్ళకేమో అన్నీ బాగా ప్లేట్లు బౌళ్ళు సెలెక్టివ్గా బాగా తెచ్చుకుంటారు, తర్వాత కడగాలన్నీ. ఏం బుడ్డి? డిష్ వాషర్లో పెట్టేది కూడా కడగటమా? అంతే, అందరికి ఇష్టంగా ఉంటుంది ఇది. పిల్లలు కూడా బాగా తింటారు, చిన్నపిల్లలైనా. ఈ కొత్త లెమన్ ఎవరు ఓపెన్ చేశారు? ఏం కాదులేనా, మనకి అసలే ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. మా ఫ్రిడ్జ్ పాడైపోయినప్పుడు ఇంత కొంచెం ఉన్నది దాంట్లో, అంతే, అది వాడేసాము. ఇంకా నువ్వు తినమ్మా పెద్ద, మళ్ళీ అయిపోదామని కావాలంటే టేస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్ బైట్ కోసం అయితే ఒక పొటాటో, ఒక గోబీ, ఒక క్యాలీఫ్లవర్. సంజన కరెక్ట్గా చెప్పింది ఇప్పుడు ఫ్లేవర్, ఎందుకంటే అమ్మాయి లేదు కదా రెసిపీ మొత్తం. అలా ఉందా పెద్ద? సరే, అన్నీ కరెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగుందా? అది టేస్ట్, అది మసాలా అయినా ఎక్కువ మసాలా లాగలేదు, బట్ అట్ ద సేమ్ టైం బ్లాండ్గా కూడా అట్లా లేదనమాట. సంజన అన్నట్టు కరెక్ట్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా లైక్ చాలా ఫ్రెష్గా అట్లా అనిపిస్తుంది తింటుంటే. ఆలు గోబీ ఏంటంటే మరీ ఫ్రై లాగా చేసుకున్నా ఇక బాగుండదు, కొంచెం గ్రేవీ లాగా ఉందనుకో, ఈ చపాతీలోకి పెట్టుకోవచ్చు కొంచెం తినేటప్పుడు. 3 కన్నా ఒక నాన్న టైం ఉందిగా, నీకు అక్కడ వెళ్ళి పార్ట్ చేసి ఈ లోపల తినేసేయాలి. బాగుంది కర్రీ అయితే. సంజన అన్నట్టు అన్ని కరెక్ట్గా కుక్ అయినాయి అనమాట. కాలీఫ్లవర్ ఓవర్ కుక్ అయితే ముషిగా అయిపోయింది, సేమ్ విత్ పొటాటో కదా. కానీ కరెక్ట్గా కుక్ అయినప్పుడు తినేటప్పుడు కొంచెం లైక్ క్రంచీగా బట్ లైక్ సాఫ్ట్గా అట్లా ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. సీ యూ టుమారో ఇన్ అనదర్ వీడియో. బాయ్.